హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మనం వంకాయ కొత్తిమీర కూర తయారీ విధానం చూద్దాం. ఈ కూర తయారీకి 5 పచ్చిమిరపకాయలు, అరకట్ట కొత్తిమీర మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఈ కూరకు తెల్ల వంకాయలు అయితే బాగుంటాయి. వంకాయలు మరీ పెద్దగాను కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా పోపు ఫ్రై అయిన తర్వాత 3 ఎండుమిరపకాయలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయలను దీనిలో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గేదాకా కాసేపు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. కూరని లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడికింది కదా. ఇప్పుడు దీనిలో ముందుగా మనం ఆడిపెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముద్ద దీనిలో వేసుకుని కలుపుకోవాలి. మీ టేస్ట్ని బట్టి దీనిలో కావాలంటే కొద్దిగా చింతపండు పులుసు యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక చిన్న కప్పుతో పాలు పోసుకుంటే కమ్మగా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే మామూలుగానే మగ్గించుకోవచ్చు. పచ్చివాసన లేకుండా బాగా మగ్గేదాకా దీన్ని ఉంచుకోవాలి. ఈ కూర అన్నంలోకి, చపాతీల్లోకి బాగుంటుంది. అంతేనండి, వంకాయ కొత్తిమీర కూర రెడీ అయిపోయింది. ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారుగా. మిగతా వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లోని లింక్ని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.